విజయ్ సచివాలయం. నేను మీ విజయ్, వెల్ఫేర్ అసిస్టెంట్. సో ఈరోజు మనం ముఖ్యంగా 23 ఫిబ్రవరి కరెంట్ అఫైర్స్కి సంబంధించి అయితే మనం డిస్కస్ చేద్దాం. అండ్ అలాగే కరెంట్ అఫైర్స్కి సంబంధించి దాని స్టాటిక్ పార్ట్ కూడా మనం అయితే డిస్కస్ చేద్దాం. సో ముఖ్యంగా మన ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుండా ఉంటే అండ్ అలాగే లైక్ చేయకుండా ఉంటే ఈ వీడియోని లైక్ చేసి మన ఛానల్ని తప్పకుండా అయితే సబ్స్క్రైబ్ చేయండి. ఎందుకంటే మన ఛానల్లో డైలీ కాంపిటేటివ్కి సంబంధించి నేను అప్డేట్స్ పెడుతూ ఉంటాను. కరెంట్ అఫైర్స్ కానీ ఇతర మెటీరియల్స్ కానీ ఏమైనా సరే. అండ్ అలాగే ఎవరైనా మన వాట్సాప్ గ్రూప్ జాయిన్ అవ్వకపోతే ఖచ్చితంగా అయితే జాయిన్ అవ్వండి గైస్. సో వాట్సాప్ గ్రూప్లో మీకు నేను డైలీ పీడిఎఫ్ అనేవి అప్లోడ్ చేస్తూ ఉంటాను. అలాగే కాంపిటేటివ్కి సంబంధించి మెటీరియల్స్ అయితే అప్లోడ్ చేస్తూ ఉంటాను. సో ఆ గ్రూప్లో మనకి 500 ఇయర్లీ 500 అయితే పే చేయాల్సి ఉంటుంది. సో ఇది ఫ్రీ అయితే కాదు గైస్, చాలామంది అయితే నన్ను అడుగుతున్నారు. సో ఈ గ్రూప్లో జాయిన్ అవ్వడానికి ఇయర్లీ అయితే 500 అయితే కట్టాల్సి ఉంటుంది. సో 500 అనేది ఎక్కువ అమౌంట్ కాదైతే నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఒక సినిమాకి వెళ్తే మనకి దగ్గర 500 అయితే అయిపోతుంది. సో ఇది ఇయర్లీ 500 కాబట్టి మీకు యూజ్ అయితే ఖచ్చితంగా అవుతుంది గైస్. సో మీకు నేను వీడియో మధ్యలో కూడా మన గ్రూప్లో అప్లోడ్ చేసే పీడిఎఫ్స్ కానీ అలాగే కరెంట్ అఫైర్స్కి సంబంధించి పీడిఎఫ్స్ కానీ మీకు చూపిస్తూ ఉంటాను. సో ముందు ఈ రోజు కరెంట్ అఫైర్స్ ముఖ్యంగా చూసుకుంటే మనకి ఫస్ట్ వచ్చేసి మనకి కంట్రీస్ ఫస్ట్ సెమీకండక్టర్ కంపెనీ విల్ బి సెటప్ ఇన్ గుజరాత్ బై ప్లాంట్ వేదాంత అండ్ ఫాక్స్కాన్. సో మనకి చూసుకుంటే సెమీకండక్టర్స్ ఇండియాలో మనకి సెమీకండక్టర్ ప్లాంట్ అనేది ఇప్పటికొచ్చి ఎక్కడ సెటప్ అయితే చేయలేదు. సో దానికి సంబంధించి సెమీకండక్టర్స్ అనేవి మనకి ముఖ్యంగా చూసుకుంటే గుజరాత్లోని మనకి వేదాంత వాళ్ళు అండ్ అలాగే ఫాక్స్కాన్ ఈ రెండు కంపెనీస్ కలిసి ఈ సెమీకండక్టర్ ప్లాంట్ని అయితే గుజరాత్లో అయితే మనకి సెటప్ అయితే చేస్తున్నారంట. సో దీనికి సంబంధించి మనకి స్టాటిక్ పార్ట్ కూడా చూడండి. ఇది కూడా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే చాలా ఛానల్స్లో మనకి కరెంట్ అఫైర్స్ చెప్పేసి అయితే వదిలేస్తున్నారు. బట్ మనకి కరెంట్ అఫైర్స్తో పాటు దాని స్టాటిక్కి సంబంధించి దానికోసం డెప్త్గా అనాలిసిస్ చేస్తే మనం చదివిన సబ్జెక్ట్ అనేది రివిజన్ కూడా అవుతుంది. ప్లస్ మనకు అలాగే కొత్త వివరణ మనకి నేర్చుకోవడానికి అయితే ఈజీగా ఉంటుంది. సో మన ఛానల్లో ముఖ్యంగా మనకి ఈ పెట్టే పీడిఎఫ్స్ మనకి గ్రూప్స్కి కానీ యూపీఎస్సీ ఐఏఎస్కి కానీ ప్రిపేర్ అవుతున్న వాళ్ళకి ఇదైతే చాలా ఉపయోగపడుతుంది. అండ్ అలాగే ఎస్ఎస్సి ఆర్ఆర్బీ అండ్ అలాగే సచివాలయం ఇతర ఎస్ఐ కానిస్టేబుల్ ఎగ్జామ్స్ వాళ్ళు ప్రిపేర్ అవుతున్న వాళ్ళకి కూడా ఈ పీడిఎఫ్స్ అనేవి చాలా యూజ్ అవుతాయి. సో తప్పకుండా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి వీడియోస్ అయితే డైలీ చూస్తూ ఉండండి. సో ఇక్కడ మీరు చూసుకుంటే ముఖ్యంగా మనకి సెమీకండక్టర్ మనకి ఇండియాలో ఇప్పటికొచ్చి నేను చెప్పాను కదా, ఇప్పటికొచ్చి సెమీకండక్టర్ ప్లాంట్ అనేది ఎక్కడైతే ఎస్టాబ్లిష్ చేయలేదు. ముఖ్యంగా మనకి సెమీకండక్టర్స్ ఎక్స్పోర్ట్స్ అంటే ఇంపోర్ట్ మీద ఆధారపడుతున్నాయి ఇతర కంట్రీస్ నుంచి. సో అసలు సెమీకండక్టర్ అంటే ఏంటి అంటే మనం ఇక్కడ చూసుకుంటే మనకి సెమీకండక్టర్ అనేది ఒక సిలికాన్ అండ్ అలాగే జర్మేనియం అనే ఒక మెటీరియల్స్తో దీన్ని అయితే మనకి తయారు చేస్తారు. ఇది కండక్టర్ కాదు అండ్ అలాగే ఇన్సులేటర్ కూడా కాదు, మధ్యలో ఉంటుంది సెమీకండక్టర్ అనేది. సో ఇది సెమీకండక్టర్ అనేది ఒక హార్ట్ అండ్ బ్రెయిన్ లాంటిది అనమాట ఎలక్ట్రానిక్ డివైజెస్కి. సో ఇప్పుడు మనం డైలీ వాడుతున్న ఫోన్ కానీ కంప్యూటర్ కానీ ల్యాప్టాప్ కానీ ఇతర ఎలక్ట్రానిక్ డివైజెస్ అన్నిటికి సెమీకండక్టర్ అనేది ఒక హార్ట్ అండ్ బ్రెయిన్ లాంటిది డివైస్కి. సో ఈ సెమీకండక్టర్స్ అనేవి ముఖ్యంగా మనకి ఎక్కడ తయారవుతాయంటే తైవాన్ కానీ సౌత్ కొరియా కానీ అమెరికా కానీ ఇలాంటి కొంచెం డెవలపింగ్ నేషన్స్లో అయితే ఇవి తయారు చేస్తున్నారు. సో దీనికి సంబంధించి మనకి ఇతర డీటెయిల్స్ చూసుకుంటే సెమీకండక్టర్స్ మనకి కోవిడ్ పాండమిక్లో అయితే చాలా యూసేజ్ అనేది పెరిగింది. ఎందుకంటే కోవిడ్లో అందరి ఇంటి దగ్గర ఉండి ఎలక్ట్రానిక్ డివైజెస్ మనకి యూసేజ్ బాగా పెరగడం వల్ల వాటి మ్యానుఫ్యాక్చరింగ్ కూడా పెరగడం వల్ల వాటి యూజ్ అనేది సెమీకండక్టర్స్ యూజ్ అనేది విపరీతంగా అయితే పెరగడం జరిగింది. అండ్ అలాగే సెమీకండక్టర్స్ అనేవి మనకి ప్రతి ఎకనామీలో ప్రతి సెక్టార్లో ఎకనామీ కానీ అటు క్లీన్ ఎనర్జీ కానీ ఆటోమొబైల్స్ కానీ అన్నిటిలో అయితే మనకి ఇది యూజ్ అవుతుంది. అండ్ అలాగే మనకి ఇతర డీటెయిల్స్ చూసుకుంటే మన సెమీకండక్టర్ ఇండస్ట్రీని ఎందుకు ప్రమోట్ చేయాలి అండ్ అలాగే మనకి ఈ సెమీకండక్టర్ మార్కెట్ ఇండియా ఎక్కడుంది అని చూసుకుంటే మీరు ముఖ్యంగా ఇండియా మనకి ప్రస్తుతం 100 బిలియన్ మనకి ఎస్టిమేటెడ్ డాలర్స్ US$ 100 బిలియన్ ఎస్టిమేషన్ దగ్గర బై 2025 అయితే మనకి చేస్తున్నారు. అలాగే ఇప్పుడు ప్రజెంట్ ఉన్నదైతే 24 బిలియన్స్. మనకి చూసుకుంటే ఇండియా హ్యాస్ రీసెంట్లీ సెవరల్ ఇనిషియేటివ్స్ అంటే మనకి ఈ సెమీకండక్టర్స్ ప్లాన్ సెటప్ చేయడానికి మనకి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అనేది చాలా మనకి సపోర్ట్ అయితే చేయడానికి చూస్తుంది. సో 76,000 crores అనేది మనకి ఈ సెమీకండక్టర్ అండ్ అలాగే డిస్ప్లే మ్యానుఫ్యాక్చరింగ్ ఎకోసిస్టమ్ తయారు చేయడానికి మనకి లాంచ్ చేయడం అయితే జరిగింది. సో ఇది మనకి చూసుకుంటే నేను ఇక్కడ పీడిఎఫ్లో టోటల్ అనేది నేను ఎక్స్ప్లెయిన్ అయితే చేయలేను. సో ఎక్స్ప్లెయిన్ చేస్తే మనకి చాలా టైం అయితే పడుతుంది. సో ఈ టోటల్ పీడిఎఫ్ అనేది మీకు కావాలి అంటే మీకు మన వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. సో అందులో నేను డైలీ పీడిఎఫ్ అనేది అప్డేట్ చేస్తాను. సో ఇక్కడ జస్ట్ నేను ఇంపార్టెంట్ పాయింట్స్ మాత్రమే చెప్తాను. మిగతా డీటెయిల్స్ అన్నీ మీకు కావాలంటే మీరు ఖచ్చితంగా మన ఛానల్ అయితే మన వాట్సాప్ గ్రూప్లో అయితే జాయిన్ అవ్వండి ఫ్రెండ్స్. సో ఆ గ్రూప్ అనేది చాలా యూజ్ అవుతుంది. కాంపిటేటివ్ ప్రిపేర్ అవుతున్న వాళ్ళకి ఖచ్చితంగా ఆ గ్రూప్ అనేది ఒక
ఒక బేసిక్ పాయింట్ ఆఫ్ స్టెప్ లాగా యూజ్ అవుతుంది. ఎందుకంటే అక్కడి నుంచి మీరు ఖచ్చితంగా డైలీ నేను పెట్టి పీడిఎఫ్స్ కానీ అలాగే మెటీరియల్స్ కానీ ప్రిపేర్ అవుతే ఖచ్చితంగా మీరు ఏ జాబ్ ప్రిపేర్ అవుతున్నా సరే ఈజీగా అయితే క్రాక్ చేయొచ్చు. సో ఇది నేనైతే ఖచ్చితంగా చెప్తున్నా. సో ఇది ఫ్రీ అయితే కాదు, నేను ఆల్రెడీ చెప్తున్నా. మళ్ళీ ఎవరైతే సీరియస్గా ఇంట్రెస్ట్గా చదివి నేను కాంపిటేటివ్లో మంచి జాబ్ పొజిషన్లో ఉండాలి అనుకుంటున్నారో వాళ్ళు మాత్రమే జాయిన్ అవ్వండి. సో వాళ్ళు మాత్రమే మెసేజ్ కూడా చేయండి, ఎందుకంటే ఇది 500 రూపీస్ అయితే పే చేయాలి ముందే చెప్తున్నా. సో నాకు చాలామంది మెసేజ్ చేశారు కాబట్టి నేను ఇప్పుడు చెప్తున్నా. సో ఇది ఫ్రీ అయితే కాదు. సో ఇది చూసుకోండి. అండ్ అలాగే ఇప్పుడు మీరు చూసుకుంటే ముఖ్యంగా ఇతర పాయింట్స్ మీరు చూసుకుంటే మనకి నెక్స్ట్ ఛాలెంజెస్కి సంబంధించి చూసుకుంటే మనకి సెమీకండక్టర్ ప్లాంట్ అని సెటప్ చేయడానికి మనకి ఇది చాలా హైలీ ఇన్వెస్ట్మెంట్ అనమాట. అండ్ అలాగే గవర్నమెంట్ సపోర్ట్ కూడా ఉండాలి ఇది సెటప్ చేయడానికి. సో మనకి టెక్నాలజీ అనేది మనకు ఆల్రెడీ తెలుసు, మనకి మినిట్ టు మినిట్ కూడా మారిపోతుంది టెక్నాలజీ అనేది. సో అలాంటి టెక్నాలజీలో ఇన్వెస్ట్ చేసినప్పుడు మనకి హై అమౌంట్ అండ్ అలాగే మనం ఒక సెక్యూర్గా ఉండే పొజిషన్లో అయితే ఉండి దానిలోకి దిగాల్సి ఉంటుంది. సో ఇది ఛాలెంజెస్ వచ్చేసి సెమీకండక్టర్స్కి. అలాగే ఇతర డీటెయిల్స్ కూడా మీరు ఇక్కడ చూసుకోవచ్చు. సో నెక్స్ట్ కరెంట్ అఫైర్ వచ్చేసి మనకి మధ్యప్రదేశ్ గవర్నమెంట్ హ్యాస్ డిసైడెడ్ టు ప్రొవైడ్ రిజర్వేషన్ ఇన్ మెడికల్ కాలేజెస్ ఫర్ స్టూడెంట్స్ ఫ్రమ్ గవర్నమెంట్ స్కూల్స్. సో ఇదైతే చాలా మంచి ఇనిషియేటివ్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే మనకు గవర్నమెంట్ స్కూల్స్లో కానీ ప్రైవేట్ స్కూల్స్లో వాళ్ళని కంపేర్ చేసుకుంటే ప్రైవేట్ స్కూల్స్లో వాళ్ళు కొంచెం మనకి ఎడ్యుకేషన్ పరంగా కొంచెం ముందైతే ఉంటారు. గవర్నమెంట్ స్కూల్స్లో అలా తక్కువ అని కాదు. సో మనకి ఇక్కడ ప్రొవైడ్ మనకి ఇక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్లో కానీ అండ్ అలాగే అక్కడ జరిగే మనకి ఎడ్యుకేషన్లో కానీ కొంచెం ప్రైవేట్ స్కూల్స్ వాళ్ళు ముందు ఉంటారని మనకు ఆల్రెడీ తెలుసు. సో అలాంటి వాళ్ళకి దీటుగా మనకి ఇప్పుడు మధ్యప్రదేశ్ గవర్నమెంట్ అనేది మెడికల్ కాలేజెస్లో గవర్నమెంట్ స్కూల్స్లో చదివిన వాళ్ళకి రిజర్వేషన్ అనేది కల్పించడం చాలా ఒక శుభపరిమాణంగా మనం అయితే చూసుకోవచ్చు. ఎందుకంటే గవర్నమెంట్ స్కూల్స్ నుంచి వచ్చిన వాళ్ళకి ఎడ్యుకేషన్ పరంగా కొంచెం బ్యాక్గా ఉంటారు కాబట్టి వాళ్ళకి ఇలాంటి సపోర్ట్ ఇవ్వడం ద్వారా వాళ్ళు ఇంకా లైఫ్లో అయితే ముందుకెళ్ళడానికి అయితే చాలా యూజ్ అయితే ఉంటుంది దీనివల్ల. సో దీన్ని మనకి స్ట్రాటజీకి పార్ట్ చూసుకుంటే మనకు ముఖ్యంగా క్యాస్ట్ సిస్టమ్ రిజర్వేషన్స్ అయితే ముఖ్యంగా రన్ అవుతున్నాయి. మనందరికీ తెలుసు క్యాస్ట్ సిస్టమ్ రిజర్వేషన్స్ అనేవి మన ఇండియాలో చాలా మనకి కాన్స్టిట్యూషన్ ఇండిపెండెన్స్ వచ్చినప్పటి నుంచి మనకి రిజర్వేషన్స్ అనేవి ప్రొవైడ్ చేస్తుంటున్నారు. సో క్యాస్ట్ బేస్డ్ రిజర్వేషన్స్ చాలామంది చాలా ఒపీనియన్స్ అయితే చెప్తారు. కొంతమంది మంచిదని అండ్ అలాగే కొంతమంది దీనివల్ల మనకి యూజ్ లేదని అయితే మనకి చెప్తారు. బట్ ఎవరి ఒపీనియన్స్ అయితే వాళ్ళవి. బట్ మనం ఇక్కడ దానికి సంబంధించి పార్ట్ చూసుకుంటే మనకి ముఖ్యంగా క్యాస్ట్ రిజర్వేషన్ అనేవి మనకి ఫస్ట్ టైం ఎవరు ప్రవేశపెట్టారని చూసుకుంటే ఇక్కడ హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్ విలియం హంటర్ అండ్ అలాగే జ్యోతిరావు ఫూలే. మనకి జ్యోతిరావు ఫూలే గారు మనకి చాలా మందికి తెలిసే ఉంటుంది కాంపిటేటివ్ ప్రిపేర్ అవుతున్న వాళ్ళకి. మనకి బ్యాక్వర్డ్ క్లాసెస్కి ఇతను ఒక హెడ్ లాగా అయితే చెప్పుకుంటారు. సో మనకి విలియం హంటర్ అండ్ అలాగే జ్యోతిరావు ఫూలే అనేవాళ్ళు 1882 అప్పట్లోనే మనకి ఈ రిజర్వేషన్ క్యాస్ట్ బేస్డ్ రిజర్వేషన్ ఉండాలి అని అయితే చెప్పడం అయితే జరిగిందంట. అండ్ అలాగే మనకి నెక్స్ట్ చూసుకుంటే మనకి 1933లో బ్రిటిష్ ప్రైమ్ మినిస్టర్ రామ్సే మెక్డొనాల్డ్ మనకి కమ్యూనల్ అవార్డు. సో కమ్యూనల్ అవార్డు అంటే మనకి ఆల్రెడీ తెలిసి ఉంటుంది. ఇది ఏంటంటే సెపరేట్ ఎలక్టోరల్స్ అనమాట. అంటే కమ్యూనిటీ బేస్ వైజ్గా అక్కడ పార్టిసిపేట్ చేసే వాళ్ళ అంటే ఇప్పుడు ఒక ప్లేస్ ఉందనుకుంటే అక్కడ ఎమ్మెల్యేగా నిలబడిన వాళ్ళు ఒక ఎస్టీ కానీ ఎస్సీ కానీ అయ్యి ఉంటే అక్కడ ఓన్లీ ఒక హిందూ కానీ లేకపోతే ఎస్టీ బీసీ అలాంటి అయ్యి ఉంటే ఆ పర్సన్కి ఆ కమ్యూనిటీ వాళ్ళు మాత్రమే ఎన్నుకోగలరు. సో ఈ విధంగా అయితే మనకి కమ్యూనల్ అవార్డు అని అయితే అంటారు దాన్ని. సో మీరు ఆల్రెడీ చూస్తున్నారు కదా 2 పాయింట్స్ సెపరేట్ ఎలక్టోరేట్స్ ఫర్ ముస్లిమ్స్, సిక్స్ అండ్ ఇండియన్ క్రిస్టియన్స్, ఆంగ్లో ఇండియన్స్ ఇలాగా. సో నెక్స్ట్ చూసుకుంటే మనకి పూనా ప్యాక్ట్ అనేది కూడా మనకి ఇంపార్టెంట్. ఇది 1932లో అయితే జరగడం జరిగింది. ఎవరి మధ్య అంటే అంబేద్కర్ అండ్ అలాగే గాంధీజీ గారి మధ్య. సో ఇది వచ్చేసి మనకి ఎర్రవాడ జైల్లో గాంధీ గారు అప్పుడు జైల్లో ఉన్నారు కాబట్టి ఎర్రవాడ జైల్లో అయితే ఇది అంబేద్కర్ గారికి అండ్ అలాగే గాంధీ గారికి జరిగింది. గాంధీ గారి జైల్లో ఉన్నారు కాబట్టి అతని తరపున ఇంకొకరు వేరే పర్సన్ అయితే మనకి రిప్రజెంటేటివ్గా ఈ ప్యాక్ట్ అయితే జరపడం జరిగింది. సో మీకు ఎవరికైనా ఆ పర్సన్ ఎవరి పేరు తెలుసుంటే నాకు కామెంట్ సెక్షన్లో అయితే తెలియజేయండి. సో ఆ పర్సన్ కరెక్ట్గా చెప్పిన వాళ్ళు మనకి మిగతా వాళ్ళకి కూడా హెల్ప్ చేసినట్టు అయితే అవుతారు. సో ఎవరికైతే తెలుసుంటుందో కామెంట్ సెక్షన్లో అయితే తెలియజేయండి. సో నెక్స్ట్ వచ్చేసి మనకి ఇండిపెండెన్స్ తర్వాత మనకి ఇది ఇంపార్టెంట్, మీరు గుర్తుంచుకోండి. ఇది ఇండిపెండెన్స్ తర్వాత మనకి ఎస్సీస్ అండ్ ఎస్టీస్ మాత్రం రిజర్వేషన్ అనేది కల్పించడం అయితే జరిగింది. సో మిగతా వాళ్ళకి మాత్రం రిజర్వేషన్ అనేది అప్పటికి వరకు లేదు. తర్వాత మనకి మండల్ కమిషన్. ఈ మండల్ కమిషన్ అనేది మనకి జనరల్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో కమిషన్స్కి సంబంధించి కమిటీస్కి సంబంధించి ఎక్కువ క్వశ్చన్స్ అయితే అడుగుతారు. సో ఓబీసీస్కి సంబంధించి మనకి మండల్ కమిషన్ అనేది అయితే సెటప్ చేశారు. సో మండల్ కమిషన్ అండ్ రికమెండేషన్స్ ద్వారా మనకి 1991లో ఓబీసీస్కి రిజర్వేషన్ అనేది కల్పించడం అయితే జరిగింది. సో ఇది చూసుకోండి ఇంపార్టెంట్ పాయింట్ మండల కమిషన్ ఓబీసీకి సంబంధించి. సో మండల కమిషన్కి సంబంధించి
ఎవ్రీ డీటెయిల్ అయితే మీరు ఇక్కడ క్లియర్గా చూసుకోవచ్చు. సో మనకి ఈ పీడిఎఫ్ అనేది నేను గ్రూప్లో అప్లోడ్ చేస్తాను కాబట్టి ఎవరైతే కావాలనుకుంటున్నారో ఆ గ్రూప్ అయితే జాయిన్ అవ్వండి. సో ఇక్కడ నేను ఫుల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తే మనకి చాలా టైం అయితే పట్టేస్తుంది కాబట్టి నేను జస్ట్ ఇంపార్టెంట్ పాయింట్స్ మాత్రమే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తూ వస్తున్నాను. సో ఎవరైతే కావాలనుకుంటున్నారో మనకు ఈ పీడిఎఫ్ గ్రూప్ అయితే జాయిన్ అవ్వండి. సో మనకి ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్స్ వచ్చేసి ఇందులో మీరు మ్యాక్సిమం చూసుకోవచ్చు. మనకి మండల కమిషన్ అంటే ఏం చెప్తుంది అండ్ అలాగే కాన్స్టిట్యూషన్కి రిజర్వేషన్కి సంబంధించి కాన్స్టిట్యూషన్ ఏం చెప్తుంది, ఏ పార్ట్స్ ద్వారా, అలాగే జ్యుడిషియల్ స్క్రూటినీ ఆఫ్ రిజర్వేషన్. మనకు ఆల్రెడీ తెలుసు రిజర్వేషన్స్ అనేవి 50% ఆఫ్ ద పాపులేషన్ని దాటకూడదు, 50% మాత్రమే సీల్ చేసింది సుప్రీంకోర్టు. అదే కేసు అంటే మనం ఇక్కడ చూసుకోవచ్చు మండల కమిషన్ దగ్గర ఇందిరా స్వాహిని కేసు ఆఫ్ 1992. మనకి అంటే 50% దాటి ఏ రిజర్వేషన్స్ అనేవి ఉండకూడదని అయితే మనకి సుప్రీంకోర్టు అయితే ఆర్డర్ చేసింది. బట్ మనకి రీసెంట్గా తెలుసు గవర్నమెంట్ అనేది 10% రిజర్వేషన్ ఫర్ ఈడబ్ల్యూఎస్ కేటగిరీ వాళ్ళకి కూడా మనకి ఇవ్వడం అయితే జరిగింది. సో అది కూడా మన ఇంపార్టెంట్ పాయింట్. అలాగే వై రిజర్వేషన్ ఈస్ నీడెడ్ అండ్ అలాగే ఆర్గ్యుమెంట్ ఎగ్నిస్ట్ రిజర్వేషన్కి ఎగ్నిస్ట్గా ఏంటి ఆర్గ్యుమెంట్స్ అండ్ అలాగే రీజన్స్ బిహైండ్ ఇంక్రీజింగ్ డిమాండ్స్ ఫర్ రిజర్వేషన్. మనకి ఇంకా చాలామంది అయితే చాలా చోట్ల నుంచి మాకు రిజర్వేషన్ కావాలని అయితే వస్తున్నారు. సో అది కూడా దానివల్ల ఛాలెంజెస్ ఏంటని ఇలాగ ఇతర డీటెయిల్స్ అన్ని మీరు ఇక్కడ చూసుకోవచ్చు. సో నెక్స్ట్ వచ్చేసి మనకి ఆమ్ ఆద్మీ పార్టీ షెల్లీ ఓబ్రాయ్ ఎలక్టెడ్ యాజ్ న్యూ మేయర్ ఆఫ్ ఢిల్లీ. సో ఇక్కడ ఇంపార్టెంట్ పర్సన్ వచ్చేసి షెల్లీ ఓబ్రాయ్. ఏ పార్టీకి సంబంధించిన వాళ్ళు? ఆమ్ ఆద్మీ పార్టీకి సంబంధించిన వాళ్ళు. సో వీళ్ళు వచ్చేసి మనకి న్యూ మేయర్ అంటే ఏంటి? మున్సిపల్ కార్పొరేషన్కి హెడ్ వచ్చేసి మనకి మేయర్ అయితే ఉంటారు. సో దానికి సంబంధించి న్యూఢిల్లీకి మేయర్ అనేవాళ్ళు షెల్లీ ఓబ్రాయ్ అనే పర్సన్ మనకి ఎలక్ట్ అయితే అవ్వడం అయితే జరిగింది. సో ఇక్కడ మీరు ముఖ్యంగా చూసుకుంటే మున్సిపల్ కార్పొరేషన్స్ మనకు ఆల్రెడీ తెలుసు, ఇది చాలా ఇంపార్టెంట్ కూడా. మనకి 73rd అండ్ అలాగే 74 కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్స్ ద్వారా పంచాయతీ 73rd అండ్ అలాగే మున్సిపల్ కార్పొరేషన్స్ వచ్చేసి మనకి 74th అమెండ్మెంట్ ద్వారా మనకి అర్బన్ లోకల్ సెల్ఫ్ గవర్నమెంట్ అండ్ అలాగే పంచాయతీ రూరల్ లోకల్ సెల్ఫ్ గవర్నమెంట్ అనేవి మనకి కాన్స్టిట్యూషన్లో అయితే ప్రొవైడ్ చేయడం అయితే జరిగింది. అంతవరకు కాన్స్టిట్యూషన్లో లేదా అంటే ఇక్కడ మీరు చూసుకుంటే మనకి ఆర్టికల్ 40 అనేది, ఇది ఇంపార్టెంట్ గైస్, ఇది గుర్తుంచుకోండి. ఆర్టికల్ 40 అనేది డైరెక్టివ్ ప్రిన్సిపల్స్లో ఒక పార్ట్. సో ఆర్టికల్ 40 అనేది మనకి పంచాయతీస్ లోకల్ సెల్ఫ్ గవర్నమెంట్ ఉండాలి అని అయితే తెలియజేస్తుంది. సో దాన్ని అనుసరించి మనకి వేరియస్ కమిటీస్ అన్నీ వేసి లాస్ట్గా మనకి 74 కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ ద్వారా వాటికి కాన్స్టిట్యూషనల్ పవర్ అనేది ప్రొవైడ్ చేయడం అయితే జరిగింది. సో వాటికి చూసుకుంటే మనకి 74th అమెండ్మెంట్ 1992 అనేది పార్ట్ 9Aని మనకి ఇన్సర్ట్ అయితే చేయండి. దీని ద్వారా మున్సిపల్ కార్పొరేషన్స్ యొక్క అడ్మినిస్ట్రేషన్ అండ్ అలాగే వాటి యొక్క పరిధి ఏంటి అనేది మనం టోటల్గా ఈ అమెండ్మెంట్ ద్వారా మనకి తెలియజేయడం అయితే జరిగింది. సో దీనికి సంబంధించి మనకి ఆర్టికల్స్ వచ్చేసి 243P2, 243ZG. సో మనం ఇక్కడ చూసుకోండి 243P2, 243ZG ఇదైతే గుర్తుంచుకోండి ఆర్టికల్స్. అండ్ అలాగే 12th షెడ్యూల్లో ఈ అమెండ్మెంట్ ద్వారా మనకి 12th షెడ్యూల్ కూడా యాడ్ చేయడం అయితే జరిగింది. అందులో టోటల్గా మున్సిపాలిటీకి సంబంధించి 18 ఐటమ్స్ అనేవి మనకి అందులో పెట్టడం అయితే జరిగింది. అండ్ అలాగే పంచాయతీకి సంబంధించి ఎన్ని ఐటమ్స్ అయితే ఉంటాయి ఇదైతే నాకు తెలియజేయండి. సో ఇది రీసెంట్గా ఈ బిట్ అనేది మనకి ఎస్ఐ ప్రిలిమ్స్ మొన్న రీసెంట్గా ఎస్ఐ ప్రిలిమ్స్లో కూడా అడగడం జరిగింది. పంచాయతీకి సంబంధించి ఎన్ని ఐటమ్స్ ఉంటాయి అని షెడ్యూల్ 11లో. మనకి షెడ్యూల్ 11 వచ్చేసి పంచాయతీస్ అండ్ అలాగే షెడ్యూల్ 12 వచ్చి మున్సిపాలిటీస్. సో మున్సిపాలిటీస్లో ఎన్ని ఐటమ్స్ ఉంటాయంటే 18 ఐటమ్స్ అయితే ఉండడం అయితే జరుగుతుంది. అండ్ అలాగే మీరు ఇతర డీటెయిల్స్ కూడా మీరు ఇక్కడ మిగతా వీడి చూసుకోవచ్చు. అండ్ అలాగే మున్సిపల్ కార్పొరేషన్లో ఎవరెవరు ఉంటారు మెంబర్స్ అనేది, అండ్ అలాగే ఆ మెంబర్స్ ఎలా పనిచేస్తారు, అండ్ అలాగే వాళ్ళ క్వాలిఫికేషన్స్ ఏంటి, ఎలక్షన్ అనేది ఎలా జరుగుతుంది, టెన్యూర్ ఎంత, మనకి అలాగే డిస్క్వాలిఫికేషన్ ఏంటి, అలాగే ఇతర డీటెయిల్స్ అన్నీ మీరు ఇక్కడ క్లియర్గా అయితే చదువుకోవచ్చు. సో అలాగే మనకి నెక్స్ట్ వచ్చేసి మనం అడిడాస్ నెక్స్ట్ కరెంట్ అఫైర్ వచ్చి అడిడాస్ విల్ స్పాన్సర్ ద ఇండియన్ క్రికెట్ కిట్ యాజ్ ఎ పార్ట్ ఆఫ్ 350 crore డీల్. సో మనకి ఇప్పుడు ఇండియన్ క్రికెట్ జెర్సీకి స్పాన్సర్స్గా అంటే టీమ్ కిట్కి స్పాన్సర్స్గా అడిడాస్ అనేది మనకి ఇప్పుడు అడిడాస్ కంపెనీ అనేది రావడం అయితే జరిగింది. సో దీని డీల్ వచ్చేసి మనకి టోటల్గా 350 crore అంట. సో ఇది ఇంపార్టెంట్ గుర్తుంచుకోండి, స్పోర్ట్స్లోకి వస్తుంది మన కరెంట్ అఫైర్ కింద. సో నెక్స్ట్ వచ్చేసి ఇండియాస్ ఫస్ట్ ఏఐ చాట్బాట్. సో ఈ మధ్యన మనం చాలా చోట్ల అయితే వింటున్నాం చాట్బాట్ అని. సో ఏఐ చాట్బాట్ అంటే ఏంటనేది క్లియర్గా మనం ఇప్పుడు తెలుసుకుందాం. సో ఇండియాస్ ఫస్ట్ ఏఐ చాట్బాట్ ఫర్ అగ్రికల్చర్లో వచ్చేసి మనకి అగ్రికల్చర్ సెక్టర్కి సంబంధించి ఏఐ చాట్బాట్ ఏంటంటే అమాక్రుష్ ఏఐ. దీన్ని లాంచ్ చేసింది ఎవరు అంటే ఒడిశా. సో ఇది ఒడిశా మనకు గుర్తుంచుకోండి, అమాక్రుష్ ఏఐ దీన్ని లాంచ్ చేసింది మనకి ఒడిశా. సో మనం రీసెంట్గా చూసుకుంటే న్యూస్లో
రీసెంట్గా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టూల్కి సంబంధించి చాట్ జీపీటీ. సో చాట్ జీపీటీ అనేది మనకి చాలా ఈ మధ్యన ఫేమస్ అయితే అయ్యింది. సో చాట్ జీపీటీ అంటే ఏంటి, అసలు ఈ చాట్ బోట్స్ అంటే ఏంటి అనేది మనం ఇప్పుడు చూద్దాం. సో చాట్ జీపీటీ మనకి ఆల్రెడీ తెలుసు కదా. సో చాట్ జీపీటీ అనేది మనకి ఓపెన్ ఏఐ ద్వారా ఇంట్రడ్యూస్ అయితే చేశారు. సో దీన్ని లాంచ్ చేసింది మనకి 2015. సో దీన్ని లాంచ్ చేసినప్పుడు మనకి చాలా అప్పుడు అయితే ఫేమస్ అవ్వలేదు, బట్ ఇప్పుడైతే చాట్ జీపీటీ మనకి చాలా ఫేమస్ అయితే అవ్వడం జరిగింది. సో చాట్ బాట్ అంటే ముందు ఏంటంటే మనకి ఇది ఒక చాటింగ్ లాంటిది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనకి అవతల వైపు మనం చాట్ చేసే అవతల వైపు ఒక కంప్యూటర్ ఏఐ బేస్డ్ ఒక కంప్యూటర్ లాంటిది అనమాట. చాట్ చేస్తాం మనం ఏమైనా క్వశ్చన్స్ అడిగినా సరే దానికి ఆన్సర్స్ చెప్తుంది, అండ్ అలాగే మనం ఏ డౌట్స్ ఉన్న దాని ద్వారా క్లియర్ అయితే చేసుకోవచ్చు. సో దానికి తోవలోకి మనకి చాట్ జీపీటీ అనేది వస్తుంది. సో చాట్ జీపీటీ అనేది మనకి ఓపెన్ ఏఐ ఇది ఇంట్రడ్యూస్ చేసింది ఎవరంటే ఓపెన్ ఏఐ ఇది. సో అసలు చాట్ జీపీటీ అంటే ఏంటి నేను ఆల్రెడీ చెప్పాను కదా, ఇది ఒక చాట్ బోట్ లాంటిది పవర్ బై ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. అంటే మనం ఏ క్వశ్చన్ అడిగినా సరే అది మనకి తిరిగి ఆన్సర్ అయితే చేస్తుంది. సో దీన్ని మనం చూసుకుంటే ఇది న్యాచురల్ లాంగ్వేజ్ ప్రాసెసింగ్ అనమాట. అంటే జనరల్గా మనకి జాగ్రఫీ అండ్ అలాగే వెంటనే మనకి చెప్పిన దాన్ని మనకి దీంట్లో హ్యూమరస్ అమౌంట్ ఆఫ్ డేటా అయితే స్టోర్ చేసి ఉంటుంది ఆల్రెడీ. సో మనం ఏ క్వశ్చన్ అడిగినా సరే దానికి మనకి ఇది వెంటనే జవాబు అయితే చెప్పడం అయితే జరుగుతుంది. సో ఇది మనకి ముఖ్యంగా GPT 3.5 బేస్డ్ అనమాట. సో GPT 3.5 అంటే ఏంటి, ఇతర డీటెయిల్స్ అన్నీ మీకు ఇక్కడ నేను ప్రొవైడ్ చేశాను. సో ఇందులో మీరైతే చూసుకోవచ్చు ఇతర చాట్ జీపీటీకి సంబంధించి ఇతర ఇన్ఫర్మేషన్ కోసం. సో నెక్స్ట్ వచ్చేసి టాటా గ్రూప్ బికమ్స్ ద టైటిల్ స్పాన్సర్ ఫర్ ద ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ 2023. సో మనకు ఆల్రెడీ తెలుసు ఐపీఎల్ లాగే ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ అనేది మనకి స్టార్ట్ చేశారు ఈ మధ్యన. సో ఇప్పుడు మనకి మార్చ్లో ఇదైతే స్టార్ట్ అయితే అవ్వబోతుంది. సో దీనికి స్పాన్సర్ వచ్చేసి మనకి టాటా గ్రూప్ అంట. సో ఇదైతే గుర్తుంచుకోండి. సో టాటా గ్రూప్ మనకి దీనికి స్పాన్సర్ ఉమెన్ ఐపీఎల్ ప్రీమియర్ లీగ్కి. సో నెక్స్ట్ వచ్చేసి మనకి ఇండియన్ ప్రీమియర్ లీగ్కి సంబంధించి ఇంపార్టెంట్ పాయింట్స్ మనకు ఆల్రెడీ తెలుసు. ఇండియన్ ప్రీమియర్ లీగ్ అనేది మనకి 2008లో అయితే స్టార్ట్ చేయడం అయితే జరిగింది. అండ్ అలాగే దీంట్లో మనకి టోటల్ టీమ్స్ ఎన్ని అండ్ అలాగే ఇయర్ వైజ్ విన్నర్స్ ఎవరు అనేది మీకు ఇక్కడ ప్రొవైడ్ చేశాను. సో మనకు ఆల్రెడీ తెలుసు లాస్ట్ ఇయర్ 2022 వచ్చేసి గుజరాత్ టైటాన్స్ అయితే విన్ అయింది. అలాగే ఫస్ట్ సీజన్ వచ్చేసి మనకి రాజస్థాన్ రాయల్స్ అయితే విన్ అవ్వడం అయితే జరిగింది. సో ఇతర డీటెయిల్స్ కూడా ఇక్కడ నేను ప్రొవైడ్ చేశాను, మీరు ఇక్కడ చదువుకోవచ్చు. అండ్ అలాగే ఏడీబీ ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ స్ట్రైవ్స్ ఫర్ $25 billion ఫర్ ఇండియాస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సోషల్ అండ్ గ్రీన్ నీడ్స్. ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ మీకు ఆల్రెడీ తెలిసే ఉంటుంది చాలామందికి. సో ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ అనేది ఇండియాకి $25 billion అండ్ లోన్ అనేది ప్రొవైడ్ చేస్తుంది. ఎందుకంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ సోషల్ అండ్ గ్రీన్ నీడ్స్ని డెవలప్ చేయడానికి. సో ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ అనేది మనకి ఇది ఒక ఫైనాన్షియల్ సెక్టర్లో మనకి వరల్డ్ బ్యాంక్ లాంటిది అనమాట ఏషియాకి. సో ఇది వరల్డ్ బ్యాంక్ లాంటిది అని మనకు ఆల్రెడీ తెలుసు. సో దీన్ని సంబంధించి ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ అనేది ఎప్పుడు స్టార్ట్ చేశారు ఏంటనేది అయితే మనం క్లియర్గా చూద్దాం. సో దీన్ని మొత్తంగా స్టార్ట్ చేసింది 1966లో ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ అనే దాన్ని అయితే స్టార్ట్ చేశారు. దీన్ని హెడ్ ఆఫీస్ వచ్చేసి మనకి మనీలా ఫిలిప్పీన్స్లోని మనీలా అయితే ఉంది, అక్కడ ఉంది. సో దీంట్లో టోటల్ మెంబర్స్ వచ్చేసి 68 మెంబర్స్ అయితే ఉన్నారు. అందులో 49 మెంబర్స్ మనకి ఏషియా నుంచి అయితే ఉన్నారు. చెప్పాను కదా ముఖ్యంగా ఈ బ్యాంక్ అనేది ఏషియన్ డెవలప్మెంట్ కోసం అయితే సెటప్ చేయడం అయితే జరిగింది. అండ్ అలాగే మిగతా వాళ్ళు పసిఫిక్ రీజియన్ నుంచి అయితే ఉండడం అయితే జరిగింది. హూ వాజ్ ద ఫస్ట్ ప్రెసిడెంట్? దీని ఫస్ట్ ప్రెసిడెంట్ వచ్చేసి తకేషి వటానాబే. సో నెక్స్ట్ ఇప్పుడు హూజ్ ద కరెంట్ ప్రెసిడెంట్. సో ఇప్పుడు ఫస్ట్ ఎవరైతే తెలుసుకుంటే ఇప్పుడు కరెంట్ అయితే కూడా తెలుసుకోవాలి కదా. సో కరెంట్ ప్రెసిడెంట్ వచ్చేసి మనకి మసాజు అసాకవా. సో ఇది ఇంపార్టెంట్, గుర్తుంచుకోండి, ఎప్పుడైనా అడగచ్చు. సో మీకు ఆల్రెడీ తెలుసు దీని పర్పస్ ఏంటి అనేది అండ్ అలాగే దీని స్ట్రాటజీ ఏంటి. ఇండియా అనేది ఫౌండింగ్ మెంబర్ అంటే ఎస్. అలాగే దీనికి సంబంధించి మనకి షేర్ హోల్డర్స్ కూడా ఇక్కడ మీరు చూసుకోవచ్చు ఎవరెవరు ఉన్నారని. జపాన్ మనకి ఈ బ్యాంక్లో లార్జెస్ట్ షేర్ హోల్డర్ అంట. సో నెక్స్ట్ వచ్చేసి మనకి యూఎస్ఏ అండ్ అలాగే చైనా అండ్ అలాగే ఇండియా. సో ఇది టోటల్గా ఏడీబీకి సంబంధించి ఇతర డీటెయిల్స్ కూడా మీరు ఇక్కడ క్లియర్గా అయితే చదువుకోవచ్చు. సో నెక్స్ట్ వచ్చేసి మనకి ఈ గ్రూప్లో కాకుండా మన గ్రూప్లో ఇంకా పీడిఎఫ్స్ అనేది అప్లోడ్ చేస్తానని చెప్పాను కదా. సో మీరు చూసుకుంటే హిందూ పేపర్ అనాలిసిస్ కూడా నేను డైలీ పెడుతూ ఉంటాను. సో మనకి ముఖ్యంగా కరెంట్ అఫైర్స్ అనేవి ముఖ్యంగా అడిగేది హిందూ పేపర్ నుంచే అవుతుంది, నేషనల్ కరెంట్ అఫైర్స్ అన్నీ. సో హిందూ పేపర్ డైలీ అనాలిసిస్ అంటే మనకి ఇప్పుడు ఆ పేపర్లో వచ్చి ఇంపార్టెంట్ న్యూస్తో పాటు దానికి సంబంధించి కంప్లీట్ అనాలిసిస్ డీటెయిల్స్ మీరు ఇక్కడ చూస్తున్న విధంగా అయితే నేను డైలీ అప్లోడ్ చేస్తాను మన గ్రూప్లో. సో ఎవరైతే సీరియస్గా ప్రిపేర్ అవుతున్నారో ఆ గ్రూప్లో మనం ఖచ్చితంగా జాయిన్ అయితే అవ్వండి. సో ఖచ్చితంగా జాయిన్ అయితే మీకు ఈ
కాంపిటేటివ్ ప్రిపేర్కి చాలా హెల్ప్ అయితే అవుతుంది ఆ గ్రూప్. అండ్ అలాగే మన ఛానల్లో ఇప్పుడు నేను అప్లోడ్ చేయబోయే మిగతా పీడిఎఫ్స్ కూడా ఇప్పుడు మీరు చూడండి గైస్. సో ఎస్, మనకి ఇలా సబ్జెక్ట్ వైజ్ అంటే ఇప్పుడు హిస్టరీకి సంబంధించి ఇది చూసుకోండి. సో అలాగే ఇతర డీటెయిల్స్ సబ్జెక్ట్ వైజ్ అన్నీ నేను ఇలాగా మీకు డైలీ గ్రూప్లో అయితే అప్లోడ్ చేస్తూ ఉంటాను. సో ఖచ్చితంగా ఎవరైతే జాయిన్ అవ్వాలనుకుంటున్నారో మీకు వాట్సాప్ నెంబర్ ఇవి కనబడుతుంది, ఇప్పుడు స్క్రీన్ మీద కనబడుతున్న వాట్సాప్ నెంబర్కి అయితే నాకు మెసేజ్ చేస్తే ఖచ్చితంగా జాయిన్ అవుతున్న వాళ్ళు మాత్రమే నాకు మెసేజ్ చేయండి. ఇది అండ్ ఓన్లీ ఇంగ్లీష్ మీడియంలో అయితే ఉంటుంది మొత్తం. సో తెలుగు మీడియంలో అయితే లేదు ప్రజెంట్, బట్ ఓన్లీ ఇంగ్లీష్ మీడియంలో అయితే ప్రొవైడ్ చేస్తున్నాం. సో ఎవరైతే ఇంగ్లీష్ మీడియం అయ్యుండి సీరియస్గా ప్రిపేర్ అవుతున్నారో ఖచ్చితంగా నాకు మెసేజ్ చేస్తే మీకు గ్రూప్లో అనేది మెటీరియల్స్ అన్నీ నేను ప్రొవైడ్ చేస్తాను. సో నెక్స్ట్ మీరు చూసుకుంటే పిఎం గతిశక్తి వర్క్షాప్ హెల్డ్ ఇన్ గోవా ఫర్ వెస్ట్రన్ అండ్ సెంట్రల్ జోన్. సో మీరు చూసుకుంటే ముఖ్యంగా పిఎం గతిశక్తి వర్క్షాప్ అనేది మనకి గోవాలో వెస్ట్రన్ అండ్ సెంట్రల్ జోన్కి వాళ్ళకి జరగడం అయితే జరిగింది. సో అసలు పిఎం గతిశక్తి అంటే ఏంటి అనేది ఫస్ట్ అయితే ఇప్పుడు మనం చూద్దాం. సో పిఎం గతిశక్తి మోడల్ అనేది ఒక మల్టీ మోడల్ కనెక్టివిటీ ప్రాజెక్ట్ అనమాట. ఇదేంటంటే మనం ఇక్కడ చూసుకుంటే పిఎం గతిశక్తి ఈజ్ ద డిజిటల్ ప్లాట్ఫామ్ దట్ బ్రింగ్స్ 16 మినిస్ట్రీస్ అండ్ డిపార్ట్మెంట్స్ ఆఫ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా టుగెదర్ దట్ ఇంక్లూడ్ రైల్వేస్ అండ్ రోడ్వేస్. ఇదేంటంటే ఒక ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్ డెవలప్కి అన్ని గవర్నమెంట్ ఏజెన్సీస్ని ఒక అంబ్రెల్లా కిందకి తీసుకొచ్చి వాళ్ళకి ఒకరికొకరు సహకారం చేసుకుంటూ ఎలా డెవలప్ చేస్తే ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ రోడ్ కనెక్టివిటీ కానీ అండ్ అలాగే లాజిస్టిక్ మూవ్మెంట్కి కానీ అలా ఏం డెవలప్ చేస్తే ఒకరికొకరు డిస్కస్ చేసుకొని చేసేదాన్ని పిఎం గతిశక్తి ప్రాజెక్ట్. ఇది మనకి గవర్నమెంట్ అనేది చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ప్రాజెక్ట్. దీనికి చూసుకుంటే మీరు టోటల్గా 100 లక్షల కోట్లు అయితే దీనికి ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్కి అయితే ఈ స్కీమ్ ద్వారా మనకి ప్రొవైడ్ చేయడం అయితే జరిగింది. అండ్ అలాగే ఈ స్కీమ్లో ఇతర ప్లాన్స్ ఇతర స్కీమ్స్ అన్నీ కూడా మనకి కంబైన్ అయితే చేశారు. సాగరమాల కానీ, భారత్మాల కానీ, ఉడాన్ స్కీమ్ కానీ, ఇన్లాండ్ వాటర్వేస్ కానీ అన్నీ ఒకటికొకరు డెవలప్ చేసుకుంటూ ఈ స్కీమ్లో అయితే మనకి డెవలప్మెంట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్కి ఈ స్కీమ్ అయితే చాలా యూజ్ అవుతుంది. సో దీనికి సంబంధించి టోటల్ డీటెయిల్స్ మీరు ఇక్కడ చూసుకోవచ్చు. సో ఇక్కడ ఫోటో మీరు చూసుకోవచ్చు. జైంట్ స్ట్రైడ్ ఇన్ ఇండియాస్ 5 ట్రిలియన్ ఎకనామీ గోల్ పిఎం గతిశక్తి నేషనల్ మాస్టర్ ప్లాన్. సో కార్గో కెపాసిటీ పెంచడానికి అండ్ అలాగే కార్గో మూవ్మెంట్ని పెంచడానికి అండ్ అలాగే కార్గో మూవ్మెంట్ అండ్ గంగా రివర్ మీద పెంచడానికి ఇలాగా ఇతర డీటెయిల్స్ అన్నీ మీరు ఇక్కడ చూసుకోవచ్చు పిఎం గతిశక్తి స్కీమ్కి సంబంధించి. సో ఇది ముఖ్యంగా మనకి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇంపార్టెంట్. వైస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇంపార్టెంట్ మనకు ఆల్రెడీ తెలుసు. ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది ఎంత ఇంపార్టెంటో మనకి ఏమైనా మూమెంట్ కానీ, లాజిస్టిక్ మూమెంట్స్ కానీ, ప్రొడక్షన్కి కానీ, ఒక మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్కి కానీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంటేనే మనకి ఏదైనా డెవలప్మెంట్ కంట్రీ డెవలప్మెంట్ అవుతుందంటే దాని యొక్క ఇన్ఫ్రాస్ట్రక్చర్ చూసే మనం డెవలప్ ఎంత అయిందని మనం క్లియర్గా చెప్పొచ్చు. సో మనం అలాగే పిఎం గతిశక్తికి సంబంధించి కన్సర్న్స్ అండ్ అలాగే దీనివల్ల వచ్చే ఉపయోగాలు ఏంటనే కూడా చూసుకోవచ్చు. అలాగే నెక్స్ట్ మీరు చూసుకుంటే లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా ఇనాగ్రేటెడ్ 33rd పోలీస్ పబ్లిక్ మేళా ఇన్ జమ్మూ. సో లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా మనకి ఇక్కడ 2 బిట్లు అయితే కవర్ అవుతాయి. జమ్మూకి లెఫ్టినెంట్ గవర్నమెంట్ ఎవరంటే మనకి మనోజ్ సిన్హా. అండ్ అలాగే అతను 33rd పోలీస్ పబ్లిక్ మేళాని అయితే లాంచ్ చేశారు జమ్మూలో. ఇది ఇంపార్టెంట్. సో నెక్స్ట్ లెఫ్టినెంట్ గవర్నర్ అంటే ఏంటి అనేది ఇక్కడ మీరు చూసుకోవచ్చు. సో జనరల్గా మనకి ఈ యూనియన్ టెరిటరీస్ ఏవైతే ఉన్నాయో వాటికి లెఫ్టినెంట్ గవర్నర్స్, ఇప్పుడు స్టేట్స్కి గవర్నర్స్ ఎలాగైతే ఉన్నారో ఆ యూనియన్ టెరిటరీస్కి లెఫ్టినెంట్ గవర్నర్స్ అనే వాళ్ళు అయితే ఉండడం జరుగుతుంది. సో వీళ్ళకి సేమ్ పవర్స్ as గవర్నర్స్ అయితే మ్యాక్సిమం ఉంటాయి. బట్ కొన్ని చోట్ల లెజిస్లేటివ్ అసెంబ్లీస్ ఎక్కడైతే యూనియన్ టెరిటరీస్లో లేవో, ఫర్ ఎగ్జాంపుల్ మనం చూసుకుంటే ఢిల్లీకి కానీ, పాండిచ్చేరికి కానీ ఇలాంటి వాటికి కొన్ని సెల్ఫ్ గవర్నమెంట్ అయితే ఉంది, లెజిస్లేటివ్స్ అయితే ఉన్నాయి. అక్కడ ఈ లెఫ్టినెంట్ గవర్నర్ పవర్ అనేది కొంచెం స్టేట్ గవర్నర్ కలిగి ఉంటారో వాళ్ళగే ఉంటుంది. బట్ ఈ లెజిస్లేటివ్ లేని చోట మనకి అండమాన్ నికోబార్స్ కానీ, లక్షద్వీప్ కానీ ఇతర ఇలాగా మనకి ఉన్న యూనియన్ టెరిటరీస్లో లెఫ్టినెంట్ గవర్నర్ మాత్రమే హయ్యెస్ట్ పవర్, అంటే ఇతను చెప్పింది మాత్రం అక్కడ చెల్లుబాటు అవుతుంది. సో ఇక్కడ మీరు క్లియర్గా చూసుకుంటే లెఫ్టినెంట్ గవర్నర్ యొక్క పవర్స్ ఏంటి, అలాగే లెఫ్టినెంట్ గవర్నర్ని ఏ ఆర్టికల్స్ ద్వారా నియమించారు అండ్ అలాగే లెఫ్టినెంట్ గవర్నర్కి సంబంధించి అథారిటీ ఇవన్నీ మీరు ఇక్కడ చూసుకోవచ్చు. సో నెక్స్ట్ వచ్చేసి మనకి ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ వచ్చేసి 60th యానివర్సరీ ఆఫ్ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫారెన్ ట్రేడ్. మనకి ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫారెన్ ట్రేడ్ యొక్క 60th యానివర్సరీకి మనకి క్లాసికల్ మ్యూజిక్ ఎవరి ద్వారా చేశారంటే సునంద శర్మ గారు మనకి క్లాసికల్ మ్యూజిక్ వోకలిస్ట్ అనేది రిసైటల్ అనేది సునంద శర్మ గారు అయితే పర్ఫామ్ చేశారు. అసలు ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫారెన్ ట్రేడ్ అంటే ఏంటంటే ఇది ఒక లీడింగ్ బిజినెస్ స్కూల్ అనమాట ఇండియాలో. దీన్ని ఎప్పుడు స్టార్ట్ చేశారని చూసుకుంటే 1963లో. అండ్ అలాగే దీన్ని మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ ద్వారా
ఒక అండర్లోకి అయితే రావడం జరుగుతుంది. అండ్ అలాగే దీని బ్రాంచెస్ కూడా మీరు ఎక్కడ ఉన్నాయి ఇక్కడ మీరు క్లియర్గా అయితే చూసుకోవచ్చు. అండ్ అలాగే నెక్స్ట్ 2500 crores has been allocated to by Uttar Pradesh government for the preparations of Mahakumbhamela 2025. సో మహాకుంభమేళా అనేది మనకి 2025లో జరగబోతుంది. సో దీనికి ఉత్తరప్రదేశ్ గవర్నమెంట్ అనేది 2500 కోట్లు అయితే శాంక్షన్ చేయడం అయితే జరిగింది. సో అసలు కుంభమేళా అంటే ఏంటి ఇక్కడ చూసుకుంటే ముఖ్యంగా, సో కుంభమేళా అనేది ఒక హిందువుల యొక్క పవిత్రమైన ఫెస్టివల్. ఇది ప్రతి 12 ఇయర్స్కి అయితే జరుపుకోవడం అయితే జరుగుతుంది. సో ఇది మనకు ముఖ్యమైన ఇతర డీటెయిల్స్ కూడా ఇక్కడ మీరు క్లియర్గా అయితే చదువుకోవచ్చు. సో ఇక్కడ మనకి ముఖ్యంగా కుంభమేళా అంటే ఏంటి అని అలాగే టైప్స్ ఆఫ్ కుంభమేళాస్ ఇక్కడ మీరు ముఖ్యంగా చూసుకోవచ్చు. మహాకుంభమేళా ఇప్పుడు మనం చూస్తున్నది. సో మహాకుంభమేళా అనేది ప్రయాగ్రాజ్లో మాత్రమే జరుగుతుంది. ఇట్ కమ్స్ ఇన్ ఎవ్రీ 154 years అంట, ఆర్ ఆఫ్టర్ 12 పూర్ణం కుంభమేళా అంటే 12 కుంభమేళాల తర్వాత వచ్చేది మహాకుంభమేళా. సో 2025లో మనకు రాబోతుంది కుంభమేళా, మహాకుంభమేళా అంట. సో ఇది చాలా ముఖ్యమైనది. సో దీని మీద బిట్ అడిగే ఛాన్సెస్ అయితే చాలా ఉంటాయి. అలాగే పూర్ణ కుంభమేళా అంటే ఏంటి, అర్ధ కుంభమేళా అంటే ఏంటి, అండ్ అలాగే కుంభమేళా అంటే ఏంటి, అలాగే మాఘ కుంభమేళా అంటే ఏంటి కూడా మీరు ఇక్కడ క్లియర్గా అయితే చదువుకోవచ్చు. అండ్ అలాగే నెక్స్ట్ వచ్చేసి ఉత్తరప్రదేశ్ గవర్నమెంట్ ఆన్ వెడ్నెస్డే ప్రజెంటెడ్ ఏ 6.9 lakh crores బడ్జెట్ విత్ ఫోకస్ ఆన్ సెల్ఫ్ రిలయంట్ 1 trillion ఎకనామీ. సో ఉత్తరప్రదేశ్ గవర్నమెంట్ అనేది బడ్జెట్ అయితే ప్రొవైడ్ చేసిందని అయితే చెప్తున్నారు. అలాగే నోటెడ్ క్లాసికల్ సింగర్ పండిత్ ప్రేమ్ కుమార్ మాలిక్ హ్యాస్ బీన్ సెలెక్టెడ్ ఫర్ ప్రెస్టీజియస్ సంగీత్ నాటక్ అకాడమీ అవార్డ్స్ ఫర్ 2019 రీజన్స్ కాంట్రిబ్యూషన్స్ ఇన్ ఫీల్డ్ ఆఫ్ మ్యూజిక్. సో ఇక్కడ మ్యూజిక్ సంబంధించి సంగీత్ నాటక్ అకాడమీకి 2019కి గాను పండిత్ ప్రేమ్ కుమార్ మాలిక్ అయితే ఇవ్వడం అయితే జరిగిందంట. సో అసలు ఈ సంగీత్ నాటక్ అకాడమీ అంటే ఏంటి అనేది ఇప్పుడు మనం క్లియర్గా చూద్దాం. సో సంగీత్ నాటక్ అకాడమీ అనేది ఇండియన్ నేషనల్ అకాడమీ ఫర్ మ్యూజిక్ అండ్ డ్రామా అండ్ డ్యాన్స్కి అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. సో దీన్ని స్టార్ట్ చేసింది ఎప్పుడంటే 1952 విత్ పివి రాజ్మన్నర్ యాజ్ ఇట్స్ ఫస్ట్ చైర్మన్ అంట. సో దీన్ని ఎప్పుడు స్టార్ట్ చేశారంటే 1952లో. ప్రజెంట్లీ ఇది అటానమస్ బాడీ ఆఫ్ మినిస్ట్రీ అండ్ కల్చర్ అంట. సో మినిస్ట్రీ ఆఫ్ కల్చర్ అండర్లోకి అయితే వస్తుంది అటానమస్ బాడీ కింద. సో ఇతర మీరు డీటెయిల్స్ చూసుకుంటే నేషనల్ స్కూల్ ఆఫ్ డ్రామా కానీ ఇతర అకాడమీస్ కానీ ఎప్పుడు స్టార్ట్ అయ్యాయి, అలాగే వాటి యొక్క ఇంపార్టెన్స్ ఏంటి అనేవి మీరు ఇక్కడ చదువుకోవచ్చు క్లియర్గా. అలాగే రుద్రాంక్ష్ పాటిల్ అనేవారు గోల్డ్ మెడల్ అయితే గెలిచారంట మెన్స్ 10 meter ఎయిర్ రైఫిల్ ISSF వరల్డ్ కప్ 2023లో. సో మనకి రుద్రాంక్ష్ పాటిల్ అనేవారు గోల్డ్ మెడల్ అయితే గెలిచారు మెన్స్ 10 meter ఎయిర్ రైఫిల్లో. సో ఇదైతే ఇంపార్టెంట్ గైడ్ స్పోర్ట్స్లోకి వస్తుంది మనకి. సో అసలు ఇంటర్నేషనల్ షూటింగ్ స్పోర్ట్ ఫెడరేషన్ అనేది మనకి ఫస్ట్ టైం ఎప్పుడు జరిగిందంటే 1897లో అంట. సో 1897లో ఇది ఈవెంట్ అనేది స్టార్ట్ చేయడం అయితే జరిగింది. సో రీసెంట్గా మనకి ఇప్పుడు 2023 షూటింగ్ వరల్డ్ కప్ అనేది ఎక్కడ జరుగుతుందంటే కైరో ఈజిప్ట్లోకి అయితే వస్తుంది ఇది. సో ఇండియాస్ రుద్రాంక్ష్ పాటిల్ అండ్ అలాగే ఇంకొకరు నర్మదా నితిన్ మనకి గోల్డ్ మెడల్ అయితే విన్ అవ్వడం జరిగింది. సో దిస్ ఈజ్ ద ఫస్ట్ టైం ఇండియా విన్స్ గోల్డ్ ఇన్ దిస్ కాంపిటీషన్. సో ఇది మనకి ఖచ్చితంగా అడిగి బిట్ అయితే అవుతుంది, ఎందుకంటే ఫస్ట్ టైం విన్ అయ్యారు కాబట్టి దీన్ని ఖచ్చితంగా ఒక ఇంపార్టెన్స్ అయితే ఉంటుంది కాబట్టి మనకి ఎగ్జామ్స్లో రావడానికి అయితే చాలా ఛాన్స్ అయితే ఉంటుంది ఇది. అలాగే ISS షూటింగ్ వరల్డ్ కప్ గురించి ఇతర డీటెయిల్స్ కూడా మీకు ఇక్కడ క్లియర్గా అయితే చదువుకోవచ్చు. అండ్ అలాగే నెక్స్ట్ వచ్చేసి మనకి మ్యాప్ మేనియా. సో ఈ పీడిఎఫ్లో మనకి లాస్ట్లో మ్యాప్ మేనియా కూడా ఉంటుందంటే మనకి మ్యాప్స్కి సంబంధించి ఇంపార్టెంట్ పాయింట్స్ కూడా ఇక్కడ డిస్కస్ చేస్తాం. సో బీహార్ న్యూస్లో ఉంది, అది దేనికో చూద్దాం. సో బీహార్ అనేది యాజ్ పర్ XGS గ్రాస్ డొమెస్టిక్ క్లైమేట్ రిస్క్ రిపోర్ట్ ద ఎకనామీస్ ఆఫ్ ఇండియా, చైనా అండ్ US విల్ విట్నెస్ వర్స్ట్ ఇంపాక్ట్ ఆఫ్ క్లైమేట్ చేంజ్. అంటే ఈ 3 కంట్రీస్ అనేది ఈ గ్రాస్ డొమెస్టిక్ క్లైమేట్ రిస్క్ రిపోర్ట్ ప్రకారం మనకి వర్స్ట్ ఇంపాక్ట్ ఆఫ్ క్లైమేట్ చేంజ్ ద్వారా ఎఫెక్ట్ అవుతాయంట. సో ముఖ్యంగా చూసుకుంటే ఇండియాలో 14 స్టేట్స్ అనేవి టాప్ 100లో అయితే మనకి వరల్డ్ 2050 వరకు మనకి ఇవి చాలా అంటే ఎక్కువ ఎఫెక్ట్ అవ్వడం అయితే జరుగుతుందంటే 14 స్టేట్స్. అందులో బీహార్ విత్ గ్లోబల్ ర్యాంకింగ్ ఆఫ్ 22 ఈజ్ ద మోస్ట్ క్లైమేట్ వనరబుల్ రీజియన్ ఇన్ ఇండియా బై 2050 అంట. సో క్లైమేట్ చేంజ్కి ఎక్కువగా గురయ్యే స్టేట్ వచ్చేసి మనకి ఇక్కడ బీహార్ అంట. గ్లోబల్లీ దీని ర్యాంక్ చూసుకుంటే 22 అంట. సో అలాగే 14 స్టేట్స్, ఇతర 14 స్టేట్స్ కూడా మీరు ఇక్కడ చూసుకోవచ్చు. బీహార్, ఉత్తరప్రదేశ్, అస్సాం, రాజస్థాన్, తమిళనాడు, మహారాష్ట్ర, సో ఇతర 14 స్టేట్స్ కూడా మీరు ఇక్కడైతే చూసుకోవచ్చు. సో బీహార్ అనేది మనకి రాబోయే రోజుల్లో వర్స్ట్గా ఎఫెక్ట్ అయ్యే క్లైమేట్ చేంజ్కి వర్స్ట్గా ఎఫెక్ట్ అయ్యే స్టేట్ అంట మన ఇండియాలో. అలాగే గ్లోబల్లీ దీని ర్యాంక్ చూసుకుంటే 22.
సో ఇదిగా టోటల్గా మనకి ఈరోజు వచ్చేసి కరెంట్ అఫైర్స్. సో మీకు ఇది అంతా నచ్చింది అనుకుంటున్నాను, ఎందుకంటే మనకి ఇలా టోటల్గా ఎక్స్ప్లెయిన్ చేసే వాళ్ళు అయితే ఎవరో ఉంటారు. మనకి ఏదో కరెంట్ అఫైర్స్ చెప్పామా దానివి ఇటు అటుగా 2-3 పాయింట్లు చెప్పేసామని అయితే ఉంటారు. బట్ డెప్త్గా ఇలాగ వెళ్తే మనకి ఈజీగా అయితే మనం ప్రిపేర్ అవ్వడానికి ఉంటుంది. ఎందుకంటే మనకి ఏ క్వశ్చన్స్ అడిగినా కానీ కాంపిటేటివ్ ఎగ్జామ్లో కరెంట్ ఈవెంట్స్ నుంచే మ్యాక్సిమం అడుగుతారు. సో కరెంట్ ఈవెంట్స్ పాటు మనకి స్టాటిక్ పార్ట్ కూడా చదువుకుంటే దానికి సంబంధించిన క్వశ్చన్స్ కూడా మనం కవర్ చేసినట్టు అవుతుంది, అలాగే కరెంట్ అఫైర్స్ కూడా మనం కవర్ చేసినట్టు అవుతుంది. సో ఇంకా వీడియో ఎవరికైనా నచ్చినట్టయితే ఖచ్చితంగా లైక్ చేయండి. అలాగే ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుండా ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేయండి. ఇది అలాగైతే మీకు చాలా యూజ్ అవుతుంది. అండ్ అలాగే ఎవరైనా మన ఛానల్ మన వాట్సాప్ గ్రూప్ జాయిన్ అవ్వాలనుకుంటే మీకు నెంబర్ ఆల్రెడీ చెప్పాను కదా, అలాగే నెంబర్ అండ్ డిస్క్రిప్షన్లో కూడా ప్రొవైడ్ చేస్తాను. సో ఖచ్చితంగా మన గ్రూప్ అయితే జాయిన్ అవ్వండి గైస్. సో మీకు యూజ్ అయితే ఖచ్చితంగా అవుతుందని అయితే నేను చెప్తున్నా. సో థ్యాంక్ యూ గైస్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. జై హింద్.